నేను అటవీ అమరవీరుల స్మృతిలో రాసిన కవితలు పచ్చ మందారాలు అన్న పేరుతో సంకలనంగా 2015వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దాంట్లోని అరణ్య దీపాలు అన్న పేరుతో రాసిన కవిత నవంబర్ 2012వ సంవత్సరం వనప్రేమి మాసపత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడు ఆ కవిత మీకోసం. కవితా శీర్షిక అరణ్య దీపాలు. తలుపులు తాళాలు లేని వేల వేల ఎకరాల అడవుల రక్షకులు, చెట్టు చెట్టుకు కొమ్మ కొమ్మకు అణునిత్య ఆమనిలా, పచ్చనాకుల జెండాలు ఎగురవేసిన అటవీ కళంకారీలు, అడవి అంతా పరచుకున్న వెలుగురెక్కల కన్నులు, రెప్పలు మూసిన శోధించే వారి చూపులు, చీమ చిటుక్కుమన్న స్పందించి ఛేదించే జాడలు, ఎగిరే పక్షులను పరుగులెత్తే వన్యజీవులను ప్రేమాన్వితంగా, మట్టి రేణువును నీటి బిందువును రాయి రప్పను రమణీయంగా, గుడిలోని దేవుడిపైనున్న భక్తిలా పొత్తిళ్లలోని పాపాయిలా భద్రంగా, కోట్ల విలువైన భూమిని నోట్ల గాలాలకు తల ఒగ్గక, కబ్జాల దగుల్బాజీల ఆటలు కట్టడి చేసి, వేలంటూ లేని విధి నిర్వహణలో వెలకట్టలేని కర్తవ్య పరాయణతతో, ఆకలి దప్పుల్లేక ఎండైనా వానైనా వణికించే చలైనా రేయింబవళ్ళు చైతన్యారణ్య సంరక్షణలో అనువనువు చేతనత్వంతో, అలజడిలో జడవని జగమొండి తత్వంతో, అదరని చెదరని ధైర్యంతో అడవి దొంగల పాలిటి మరణ మృదంగాలై, అగ్నిశిఖలా జ్వలించి వాయువులా విజృంభించి, నీరులా ప్రవహించి ఆకాశమంతా విస్తరించి, మట్టిలో మిళితమైన రక్తాక్షర వన రాజీవులు, ప్రాణార్పిత ప్రయోక్తలు, హరితారణ్య దీపాలు, అర్ధాంతరంగా తెగిపోయిన వారి బాంధవ్యాలకు భరోసానిద్దాం, భవిష్యత్ భద్రతనిద్దాం, బెంగటిల్లిన బిడ్డల బతుకుల్ని బాగు చేద్దాం, చెదిరిన కుటుంబాల్ని సవరిద్దాం, మనాదిని మరపించే మమకారం అందిద్దాం, పోయిన వారిని మనలో చూసుకునే భాగ్యమందిద్దాం, వారి ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని అజరామరుల ఆత్మశాంతికి నిండుగా నివాళులర్పిద్దాం. ఈ కవితను వింటూ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.